భారత జట్టు ప్రస్తుతం గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడనొప్పితో ఈ మ్యాచ్కు దూరం కావడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఇక దక్షిణాఫ్రికాతో నవంబర్ 30 నుంచి జరగనున్న వన్డే సిరీస్కు సైతం గిల్ దూరమయ్యాడు. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలను సైతం రిషబ్ పంత్కు అప్పగిస్తారు అని అంతా భావించారు. అయితే బీసీసీఐ మాత్రం పంత్ను కాదని సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీనిపై బీసీసీఐ ఒక వివరణ ఇచ్చింది. గత ఏడాది కాలంలో పంత్ కేవలం ఒకే ఒక వన్డే మ్యాచ్ను ఆడాడు. అందుకనే కేఎల్ రాహుల్ను కెప్టెన్గా నియమించినట్లు వెల్లడించింది. అంటే ఎంతటి ఫేమ్ ఉన్న ఆటగాడైనా సరే కనీసం మ్యాచ్లు ఆడకుంటే కెప్టెన్సీ ఇవ్వరు అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పింది. మరోవైపు శుభ్మన్ జనవరిలో న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు నాటికి అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు పేసర్లు బుమ్రా, సిరాజ్తో పాటు ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతి ఇచ్చారు. ఇక ఇటీవల రంజీలతో పాటు దక్షిణాఫ్రికా ఏ జట్టుపై నిలకడగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్కు వన్డే జట్టులో స్థానం దక్కింది. అదే సమయంలో సంజు శాంసన్కు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ వన్డే సిరీస్కు గిల్తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. అదేవిధంగా బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్కు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో జట్టులోకి రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, జైస్వాల్ వచ్చారు. నవంబర్ 30 నుంచి 3 వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీ-ఎంట్రీ ఇవ్వడం, గిల్, అయ్యర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరమైన నేపథ్యంలో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.